జాతి కోసం రంగా, పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగం 1985వ సంవత్సరంలో విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచి 1988 డిసెంబర్ 26 అసూలు బాసేంత వరకు రాజీ లేనటువంటి పోరాటం చేసి అమరుడైనటువంటి వంగవీటి మోహన రంగం నాటికి నేటికి ఏనాటికి ఆ తరం వారినే కాకుండా తరతరాల వారిని ఉర్రూతొలగిస్తున్నటువంటి పేరు వంగవీటి మోహన రంగం. రంగా ఒక తరాన్ని శాసించినటువంటి నాయకుడు కాదు, ఆ తర్వాత తరాల వారికి శిరోధార్యుడైనటువంటి మహానాయకుడు. రంగాను చూసిన తరం మాత్రమే కాదు, రంగాన్ని చూడని తరం కూడా రంగాన్ని అభిమానించి ఆరాధించి రంగా జయంతులు వర్ధంతులు నిర్వహించుకుంటూ వస్తున్నారంటే దట్ ఈజ్ రంగా, వన్ అండ్ ఓన్లీ వంగవీటి మోహన రంగం. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. ఏదో ఒక రోజు పేదవాళ్ల గుడిసెల్లో దీపాలు వెలిగించడానికి, మీరు అనగదొక్కిన వాళ్ళని అందలం ఎక్కించడానికి, నేను కన్న కలల్ని నిజం చేయటానికి వస్తాడు. డబ్బులు ఖర్చు పెట్టి ఓడించడంలో మీరు చిరంజీవి గారు రాజకీయాల్లో ఓడించవచ్చు అంతే, కానీ జనాల్లో హృదయాల్లో ఏదైతే చిరంజీవి అనే పేరుందో దాన్ని ఎప్పటికీ ఎవడో చెరపలేడు. ఎందుకంటే మీరందరూ చేయలేదు, మీరందరూ చిరంజీవి గారిని మెగాస్టార్ చేయలేదు. మట్టిలోంచి పుట్టిన హీరో, సామాన్యుల్లోంచి వచ్చిన హీరో చిరంజీవి గారు. వాళ్ళు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారిని. మనం బిగినింగ్ నుంచి నమ్మాం ఎప్పటికైనా మనకు జరిగిన అవమానానికి సమాధానం పవన్ కళ్యాణ్ చెప్తాడు అని. అందరూ ప్రజారాజ్యం అవగానే వెళ్ళిపోయారన్నా. ప్రజారాజ్యం అయిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ పరకాల ప్రభాకర్ గురించి మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఎందుకంటే రక్తం పంచి పుట్టిన తమ్ముడు. మనకే ఎలా ఉంటే కళ్యాణ్కి ఎలా ఉంటది? ప్రజారాజ్యంలో నుంచి పుట్టినటువంటి బాధ, ఆ ఆవేశమే ఈరోజు జనసేన. ఆ రోజు ఏదంటే అది మాట్లాడారో చిరంజీవి గారి గురించి, దానికి సమాధానమే జనసేన. ఒక నాయకుడిని కోల్పోయాం, మళ్ళీ ఇంకొక నాయకుడు వచ్చాడు. ఒకరిని కోల్పోతే మన తప్పు, ఒకరిని కోల్పోతే మనకు తెలియంతనం, రెండోని కూడా కోల్పోతే మన చేతకంతనం అవుతుంది. ఇల్లేమో ఘోరం, అసలే చీకటి కాలంధకారం. నన్ను అడిగారు చాలా మంది, ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే, మీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు నడుపుతారు. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఉయ్యాల వాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాం. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 10 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను, పార్టీ పెట్టాను. ఏంది సార్ మీ వాడు? అయినా ఎవరికి లేని ప్రాబ్లం వీడికేంది సార్? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. టు లివ్ గ్రేట్లీ యూ హ్యావ్ టు రిస్క్ గ్రేట్లీ. చిన్నప్పటి తల్లి చూస్తున్నారు అని అంతనే. ఎలాంటి దౌర్జన్యాలైనా సరే, ఎలాంటి అవినీతినైనా సరే అరికట్టడానికి, పోరాటం చేయడానికి ఇలా మేము ముందుకు వస్తుంటాము. బలహీనంగా ఉన్న దాని గురించి బలంగా నిలబడతాం. నీ బాంఛంతరాన్ని కాల్ముక్త అనే బానిసని కాదు కాబట్టి. రౌడిజం చేసేవాళ్ళు, కరప్షన్ చేసేవాళ్ళు మనకు విలువలు చెప్తామని చిరాకుంటుంది. అందరిలాగా నేను సినిమాలు చేసి డబ్బులు సంపాదించి ఇంట్లో పిల్లలను చూసుకొని వృద్ధాప్యంతో ఓల్డేజ్ లో చచ్చిపోవాలి, ఇవన్నీ కాకుండా వదిలేసి నాదైన పోరాటం చేయగలనా లేదా అని చెప్పి చాలా బలంగా నిర్ణయించాను. పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఓడా. గాజు గ్లాసు ఎక్కడా చడి చప్పుడు చేయలేకపోయాయి. నమ్మకం ఆయుధమైతే కలను ఫలించును సత్యం.
కనీసం ఒక సీటు గెలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. అందరూ వెళ్ళిపోయినప్పటికీ నేను ఒక్కనే కూర్చుంటాను ఇక్కడ, మీరందరూ వచ్చేవారు. మార్పు ఎందుకు రాదో నేను వచ్చి చూస్తాను. సౌత్ ఇండియాలో డబ్బులు లేని రాజకీయాలు లేవనే రోజుల్లో చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఒక మార్పు కోసం ప్రయత్నం చేశారు. ఈవెన్ ఆయన నిలబడ్డ 2 నియోజకవర్గాల్లో కూడా రూపాయి డబ్బులు ఖర్చు పెట్టాల. రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా 60,000 ఓట్లు తెచ్చుకున్నాడు. ఓడిపోతారు సార్ డబ్బులు పెట్టకపోతేనంటే, నేను ఓడిపోయిన పర్వాలు కానీ డబ్బులు పెట్టనని చెప్పాను పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు 36 మంది ఆత్మహత్య చేసుకుని 5 లక్షల మంది కార్మికుల తరపున నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఇలాంటి నాయకులు ఎందుకు కాపాడుకోలేకపోయావు? అయ్యా నన్ను క్షమించండి. ఇక్కడ ఎందుకు ఇంకా ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం వ్యక్తులు మిగతా వాళ్ళని ఎందుకు రాని, ఎంతకాలం రానివ్వకుండా ఉంటారు? భారతదేశం స్వాతంత్రం సంపాదించుకుని మనం చేసిన అద్భుతం ఏంటంటే, పంచాయతీ ఎన్నికల్లో ఒక అణగారిన వర్గాలకు చెందిన ఒకడు కూర్చొని స్వేచ్ఛగా నేను నామినేషన్ వేద్దాం ఓట్లు ఇచ్చిన నాకు ఆ పరిస్థితి లేదు. దీని గురించి ఏమన్నా బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయినా ఇంకా ఊరికి ఇంకెవరు చేస్తారు? నామినేషన్ వేసే అర్హత కూడా నీకు లేదు, భయపెట్టేస్తామంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? ఫ్యూడలిస్టిక్ కోటలను బద్దలు కొట్టక తప్పదు. యువతరానికి సంపద విడిచిపెట్టాం. మరి స్వాతంత్రం నుండి పేదవాడికి బేసికల్ మ్యాచ్ గూడు గూడు గుడ్డ అని చెప్తూ వచ్చారు సార్. అడవి చెట్లకు అన్నలం, కొండ గుడ్డల కమ్ములం, బంధువులకు బంధువులం, నింపు కడిగలం, మందు పాతర తొక్కిన అడుగులం, గుండెలోతుల కన్నీటి మడుగులం, గూడు గూడు గుడ్డ కాదు సార్. ఆకుపచ్చని దారుల కట్టిన చిన్నటి నెత్తుడి మరంగలం, విద్య వైద్య ఉపాధి రాజ్యాధికారం ఇది సార్ మాకు కావాలి. వైసీపీ ప్రభుత్వం ఉండాలకి నిలయం. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్రలో రాజకీయాలకు వచ్చి వీరా మనల్ని పాలించేది, ఈ సమాజంలో మనల్ని పాలించేది, ఈ చరిత్రలో మనల్ని పాలించేది. చిక్కు ఉండాలి మనకి నేర చరిత్ర చేత పాలించబడటానికి. అందుకే తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది. నేను ఎలాంటి వాడిని అంటే, నేను అందరూ వెళ్ళిపోయినప్పటికీ నేను ఒక్కనే కూర్చుంటాను ఇక్కడ, మీరందరూ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. ఒక్కనే కూర్చుంటాను. మార్పు ఎందుకు రాదో నేను వచ్చి చూస్తాను. ఎందుకు జనసేన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించలేమో చేసి చూపిస్తాను. చూద్దాం. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఓట్లేస్తారో ఓట్లు వేయదో నాకు తెలియదు, కానీ మనస్ఫూర్తిగా నేను మీకు అండగా ఉంటాను. వారాహి యాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. పోలీసులు ఓకే చెప్పడంతో యాత్రకు లైన్ క్లియర్ అయింది. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాలతో పవన్ కళ్యాణ్ మమేకం కానున్నారు. ప్రజల కష్టాలు బాధలు తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్లనున్నారు. నా పని అయిపోయింది అనుకున్నారా? వాడి కథ వింటావా? అధికార మదంతో ఒళ్ళు కలిసి కొట్టుకుంటున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో చెప్పు తీసుకో.
జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతాయి ఎన్నికల్లో. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. మనల్ని ఎవరు రాయలేదు. జై జనసేన. జగన్ నీ కోటలు బద్దలు కొడతా. నినాదం మన ఎలక్షన్ల నినాదం ఇదే. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. అది కదా లెక్క. మరి కొట్ట తలగిరేసే పాలకుడుంటే నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా. నువ్వెంత, నీ బతికెంత, నీ స్థాయి అంత. దెబ్బ తిన్నా గాని, తోట పేల్చినా గాని, చొక్కా ఇప్పి గుండెల్ని చూపిస్తాం గాని వెనకంజ వేయం, మనం తిప్పాం. అగ్రపాతానికి తొక్కకపోతే హలో జగన్, బాయ్ బాయ్ జగన్. ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారింది. వై నాట్ 175 అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచేశారు. కూటమిని విజయ తీరాలకు చేర్చడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పవన్ ని ఆంधी है